విజయీ భవ. తలగాలి మీకు జయం, తరగాలి శత్రు బలం, కొనసాగాలి మీ పాలన, సాగాలి ధర్మం, సుఖించాలి ప్రజలు, శోభించాలి దేశం. పండితుల మనవరాల్ని పూర్ణ నా పేరు. నమస్కారం. చేప పిల్లకు ఈత ఇంకొకరు నేర్పాలా? పులి కడుపున పిల్లి పుడుతుందా? ఆ పండితుని వంశంలో పుట్టిన పిల్లకు సంస్కార లోపం ఉంటుందా? కవిగారింటో గంటం కూడా కవిత్వం చెప్తుందంటారే, మరలాంటప్పుడు పండితుని మనవరాలి మాటలు మీకు ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయా? లేదు, ఎంతో అపురంగా ఉన్నాయి. కంటి ముందు కనిపిస్తున్నది నిజమా కల్పన అన్న సందేహం కలుగుతున్నది. సందేహమే వద్దు. ఇదేదో కళ, కల్పన కాదు మహారాజా. నీకేం కావాలి? తాతయ్యను 3 ప్రశ్నలు అడిగారు కదూ, సరైన జవాబులు నీ చెప్పడానికి వచ్చాను. అచ్చరి, పోను పోను మాకే భ్రమ కలిగిస్తున్నది చిన్నారి. మేమడిగిన అసాధారణమైన ప్రశ్నలు అంతటి పండితులే చెప్పలేక తలకిందులయ్యారు. లేదు మహారాజా, అంత అసాధారణమైన ప్రశ్నలు కావు. ఆ మహాపండితులొచ్చి చెప్పవలసిన అవసరమూ లేదు. చిన్న ప్రశ్నలే, అందుకనే కదా నేను వచ్చాను. చూస్తుంటే మాకే చిత్రంగా ఉంది. ఇందులో చిత్రం ఏమీ లేదు. మీ మొదటి ప్రశ్న ఏమిటి? అది సభలో తెలియజేయండి. దేవుడు ఎక్కడ ఉన్నాడు? అదే మా మొదటి ప్రశ్న. మహారాజా, ఈ పైడి గిన్నెలో ఏమున్నది? బంగారు గిన్నె లోపల పాలు ఉన్నాయి. ఈ పాలలోన ఏమేమున్నాయి? పాలల్లో పెరుగు, వెన్న, చల్ల, నెయ్యి అన్నీ ఉన్నాయి. ఆ నెయ్యి, చల్ల అన్ని ఇందులోనే ఉన్నాయండి? అదే అదే అందులోనే ఉన్నాయి. ఆహా, కప్పదాటుగా చెప్పకండి. పాలల్లో నెయ్యి, చల్ల, వెన్న, పెరుగు ఎక్కడున్నాయో దేనికి దాన్నే చూపించండి చూద్దాం. ఇదెక్కడి తెలివి తక్కువ ప్రశ్న. అవన్నీ అందులోనే అంతర్లీనంగా ఉంటాయి. మరలాగే ఆ దేవుడు అంతటా అన్నిటా అంతర్లీనంగా ఉన్నాడు. ఇది బోధపడక తాతగారితో దేవుడు ఎక్కడున్నాడయ్యా అని ప్రశ్న వేశారు కదా, మరి ఇంతకన్నా జవాబు ఎలా చెప్పేది? కళ్ళ ముందు నిలబడింది బాలికయా, లేక బాలిక రూపంలో వచ్చిన మా కులదైవమా, లేక దేవుని నాటకమా, నా జ్ఞాననేత్రాన్ని తెరిపించవచ్చిన అపర సరస్వతి అవతారమా? నేను ఏ అవతారమూ కాను. మహారాజా, మహారాజా, మీ 2వ ప్రశ్న అడగచ్చు. దేవుడు ఏ దిక్కుగా చూస్తున్నాడు చెప్పగలిగితే ఇదే నా 2వ ప్రశ్న. ఇదేమిటి? దీపం చెమ్మె. ఈ సెమ్మెలో పెరుగుతూ ఉండేదేమిటి? ఆరని దీపం. ఈ దీపం ఏ దిక్కుగా వెలుగు వెదజల్లుతూ ఉన్నది మీరు చెప్పగలరా? మరి ఎలా చెప్పమంటావు? ఈ సెమ్మిలో ఉన్న దీపం 4 ప్రక్కలా వెదజల్లుతూనే ఉంటుంది వెలుగులు. అది ఏ దిశలో ప్రకాశిస్తున్నది అని అడిగితే దానికి బదులు చెప్పడం ఎవరితరం? మరలాగే దేవుడు అన్ని దిక్కులా చూస్తూ ఉన్నాడండి. అది బోధపడక తాతయ్యతో దేవుడు ఏ దిక్కుగా చూస్తున్నాడయ్యా అని అడిగితే ఇంతకన్నా జవాబు ఎలా చెప్పేది? ఈశ్వర, ఏరికిన శిష్యుణ్ణి చేసి బాలికకు గురుత్వమిచ్చి వినోదించాలా? ఈ చిన్నపిల్ల ఆకృతిలో నువ్వే సందేహాలకు జవాబులిస్తున్నట్టయితే నాలో నుండి ప్రశ్నలను వేసింది నువ్వే కదా. బాగుందయ్యా నీ వేడుక. మహారాజా, 3వ ప్రశ్న కూడా సెలవేయండి. అప్పుడే వచ్చిన పని పూర్తవుతుంది. లేదమ్మా, ఇంకెలాంటి ప్రశ్న అడిగే పని లేదు. ఆహా, తప్పించుకోకండి. అది కూడా చెప్తేనే కాని నాకు నిద్ర పట్టదు. తప్పకుండా 3వ ప్రశ్నకు సమాధానం తెలిసినాడే నిద్రిస్తున్న మా అజ్ఞాన హృదయం మేలుకుంటుంది. చిన్నారి పొన్నారిగా వచ్చి మహామహులు చెప్పలేని విషయాలు తెలుపుతున్నావి. ఇప్పుడు ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ సందేహమే మా చివరి ప్రశ్న. రాజా, దీనికి నన్ను సరైన సమాధానం చెప్పమని అంటే ఒక్క గడియ నేను మహారాజుగాను, తమరు సాధారణ పౌరునిగాను మారాలి. తమకిష్టమేనా? మహదానందంగా ఎదురు చూస్తున్నది రత్నసింహాసనం. కులపాలిక, కొలువు తీర్చి మా కోరిక నెరవేర్చు తల్లి. ఎవరక్కడ? భటులారా, ఈ మహారాజును చెరసాల పంపించండి. ఈ అమాత్యని గంటేయండి. ఇప్పుడు ఇక్కడున్న ప్రజలకు అన్నం పానీయం ఏమీ ఇవ్వకుండా పప్పులు పెట్టండి. తల్లి, ఇదెక్కడి వేడుక? వేడుక కాదు మహారాజా,
ఇదే ఇప్పుడు ఆ దేవుడు ఏం చేస్తున్నాడన్న దానికి అర్థం. నన్ను మహారాజును చేసి తమన్ను ఒక పౌరుణ్ణి చేసి ఒక్క క్షణ కాలంలో దేవుడు ఈ విధంగా ఒక నాటకాన్ని ఆడించాడు. ఇప్పుడు అర్థమైందా దేవుడు ఏం చేస్తున్నాడు అన్నది? తల్లి ధర్మదేవత, తోడుగా నీడగా జ్ఞానానికి గురువుగా కాపాడు దైవముగా, తోడుగా నీడగా ఎదలోని వెలుగుగా నా అజ్ఞానాన్ని హరింపచేసిన కరుణానిధి, నీ పాదాలకు శిరస్సు వంచి ప్రార్థిస్తున్నానమ్మా. నా అజ్ఞానాన్ని మన్నించు తల్లి. దేవుడు అంతటా ఉన్నాడు, సకల చరాచరాల్లో నిండి ఉన్నాడనే మాట తెలియకపోయే కుర్రతనముగా ప్రశ్నలను అడిగేనమ్మా. అందుకు చిన్నారి పాపగా వచ్చి నా కళ్ళు తెరిపించావు. కులమాత, అహంభావం వదిలిపోయిందమ్మా, నా జీవితానికి వెలుగొచ్చింది.